సరే ఇక గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే ఫ్యాన్స్ ఒక కంపారిజన్ మొదలు పెట్టేస్తారు. అంటే హ్మ్. 'పుష్ప 2'తో దాన్ని ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. అంటే ఆ! కలెక్షన్స్ వైస్ 'పుష్ప 2'ని క్రాస్ చేసే విధంగా ఉంటుందన్నట్టుగా ఆల్రెడీ ట్రైలర్ 'పుష్ప 2'ని బ్రేక్ చేసిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. హ్మ్. హ్మ్. సో కలెక్షన్స్ వైస్ 'పుష్ప 2'తో కంపారిజన్ చేయడం ఆ ఫ్యాన్స్‌లో ఆసక్తి, ఆ క్యూరియాసిటీ మనం చూస్తున్నాం కదా! మరి ఆ రేంజ్ వెళ్తుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జనరల్‌గా వెంటనే వస్తున్న సినిమాలు, ఒకే ఏజ్ గ్రూపు హ్మ్. వాళ్ళు వస్తున్న సినిమాలు చేసిన సినిమాలు కాబట్టి కంపారిజన్ రావడం అన్నది సహజం. హ్మ్. కానీ అది 'పుష్ప 2' అనేది 'పుష్ప' సినిమాకి సీక్వెల్‌గా వచ్చింది. ఆల్రెడీ 'పుష్ప' సినిమా పెద్ద హిట్ అయింది. పర్టిక్యులర్‌గా నార్త్ ఇండియాలో దానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హ్మ్. కాబట్టి దానితో కంపేర్ చేయడం అన్నది ఇప్పుడు అది దాన్ని చేసిన బిజినెస్ వేరే, దాని అంకెలు వేరే ఉన్నాయి. దీని అంకెలు వేరే ఉన్నాయి. హ్మ్. కాబట్టి దాంతో కంపేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా. కానీ ఈ సినిమా విడుదలకు ముందు 'పుష్ప 2' ఆ రేంజ్‌లో సక్సెస్ అవుద్దని ఎవరు ఊహించలేదు కదా! ఒక్క అవును. హిందీలోనే హ్మ్. 800,00,00,000 పైచిలుకు కలెక్షన్స్ రాబడదని చెప్పి ఎవరు ఊహించలేదు కదా! హిట్ అవుతుంది అనుకున్నారు. నిజంగా ఆ రేంజ్‌లో హిట్ అవుద్దంటే ఎవరికి అమ్మరు కదా! వీళ్ళే మన అల్లు అరవింద్ గారే అక్కడ హ్యాపీగా ఆయన డిస్ట్రిబ్యూషన్ అది చేస్తాడు. మధ్యలో ఎవరు అనిల్ తడాని, రవీనా టాండన్ హస్బెండ్ రిలీజ్ చేశాడు. వేరే అవును. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ హ్మ్. సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఒక 700, 800 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే వీళ్ళే వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూషన్ అదంతా వాళ్ళ కొట్టిన పిండే కదా! ఇక్కడ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేసేది అదే కదా! అవును. కొంచెం ఎఫర్ట్ పెడితే అక్కడ కూడా చేయగలుగుతారు. ఓకే. నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే మైత్రి వాళ్ళు, గీతా వాళ్ళు కలిసి వాళ్ళే ఓన్‌గా రిలీజ్ చేసుకుంటారు కదా! వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? హ్మ్. కదా! కాబట్టి అంటే దేనికదే. ఇప్పుడు ఈ సినిమా, ఆ సినిమా రికార్డులను దాటుతదా లేదా ముందే మనం దాటుతదని చెప్పలేము, దాటలేదని చెప్పలేం కదా! హ్మ్. ఆ సినిమానే, ఈ సినిమా ఈ సినిమానే. ఓకే. ఫాన్స్‌లో ఏంటంటే జస్ట్ మామూలు క్యాజువల్‌గా చేసుకునే డిస్కషన్స్ తప్ప, ఆ సినిమాని ఆ సినిమాగానే చూడాలి. ఇప్పుడు మన ఈ సినిమా 'పుష్ప 2' నార్త్ ఇండియాలో పెద్ద హిట్. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హిట్ అవును. అంటే, హ్మ్. కేరళలో ఫ్లాప్ అంటున్నారు మరి. అవును. కన్నడ కూడా ఓకే. తమిళ్ కూడా ఓకే అంటారు. ఇది తమిళంలో హ్మ్. పెద్ద స్థాయిలో కలెక్షన్స్ రాబడడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే అందులో 'ఎస్.జె. సూర్య' ఉన్నాడు, 'సంబురితని' ఉంది. హ్మ్. మన 'అంజలి' కూడా బేసిక్‌గా తమిళ్‌లోనే బాగా పాపులర్ అయిన నటి. అవును. ఇక 'శంకర్‌కి' తమిళంలో ఉన్న కరెక్ట్. క్రేజ్ గురించి మనకు తెలిసిందే హ్మ్. కదా! ఇప్పుడు ఈవెన్ 'ఇండియన్ 2' కూడా అక్కడ కలెక్షన్స్ ఒక రేంజ్‌లో వచ్చినాయి అవును. స్టార్టింగ్‌లో. హ్మ్. తర్వాత ఏమైనా డల్ అయితే అయ్యుండొచ్చు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పోటీ పడొచ్చు అక్కడ తమిళ్ ఓకే. కలెక్షన్స్ వైస్. హ్మ్. ఇంకా నార్త్ యాక్షన్ పుష్కలంగా ఉంది కాబట్టి ఇప్పుడు అందులో హెలికాప్టర్ నుంచి ఒక లుంగీ కట్టుకొని దిగే సీన్ చూస్తుంటే అది ఊర మాస్ సీన్ లాగా అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు యాక్షన్ సినిమాలకి నార్త్ ఇండియాలో విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తుంది. అక్కడ కూడా కనెక్ట్ అయితే చెప్పలేం కదా! హ్మ్. సాంగ్స్ ఎలాగో బాగున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గెటప్స్ కూడా బాగున్నాయి. శంకర్ సినిమా మామూలుగా ఒక విజువల్ ఫీస్ట్ లాగా సినిమాని తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. 'ఇండియన్ 2' విషయంలో కొంత డిసప్పాయింట్ చేశాడు. హ్మ్. ఒక సినిమా డిసప్పాయింట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఇంకో సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తాడని కాదు కదా! హ్మ్. మళ్ళీ ఇప్పుడు 'పూరి జగన్నాథ్' కొంతమంది డైరెక్టర్స్ వరుసగా 2, 3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద హిట్ కొట్టడం మనం చూసాం. ఓకే. ఆ మధ్య మణిరత్నం వరుసగా ఇంకా మణిరత్నం పని అయిపోయింది అన్న టైంలో 'పొన్నియిన్ సెల్వన్' తీసి అసాధారణటువంటి విజయం అందుకున్నాడు. హ్మ్. కాబట్టి శంకర్ కూడా అలా మళ్ళీ మ్యాజిక్ చేయొచ్చు కదా! ఓకే. డెఫినెట్‌గా నాకు తెలిసి ఈ 3 సినిమాలు కూడా హిట్ అవ్వడానికి అవకాశాలున్నాయి. సార్ ఆ గేమ్ చేంజర్ విషయంలో సార్ 'పుష్ప 2'కి సంబంధించి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 20 మినిట్స్ యాడ్ చేసి 11వ తారీఖు నుంచి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. హ్మ్. సో ఇదేమన్నా గేమ్ చేంజర్ పైన ప్రభావం చూపిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది సార్. 20 మినిట్స్ యాడ్ చేశారు. జనాల్లో కూడా ఆ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఎళ్ళిపోయాయి. ఇంకా 20 మినిట్స్ యాడ్ చేస్తారు కదా! చూడాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ మరి ఇదేమన్నా? అంతే అంటే ఆల్రెడీ లాస్ట్ సండే అనుకుంటా 5,00,00,000 ఎంతో వచ్చాయి. అట్లా హిందీ వెర్షన్‌లో అవును. 5,00,00,000 ఎంత కలెక్ట్ చేసింది. తర్వాత నుంచి 3, 2 అలాగా వచ్చేసింది. హ్మ్. ఇప్పుడు ఈ 20 మినిట్స్ యాడ్ చేయడం వల్ల కొంతైనా ఒక 5%, 10% ఏమైనా ఉంటదేమో తప్ప దాని ఇంపాక్ట్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జీరో. హ్మ్. ఏముండదు. అక్కడ కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి 5 వారాలు అయిపోతున్నట్టుంది కదా! హ్మ్. కాబట్టి ఇంకొక వారం, 10 రోజుల్లోనూ ఇందులో వచ్చేస్తది. ఓటీటీలో వచ్చేస్తది. హ్మ్. మామూలుగానే నెల రోజుల్లో వస్తది. అవును. ఇది చాలా పెద్ద హిట్ అవ్వడం వల్ల వాళ్ళని కొంచెం వెనక్కి వెళ్ళమని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఉంటారు. హ్మ్. మాక్సిమం ఒక 10 డేస్‌లోనో, 15 డేస్‌లోనో ఓటీటీలో వచ్చేస్తది. హ్మ్. దానికోసం పనిగట్టుకొని అంటే ఆల్రెడీ సినిమాతో కనెక్ట్ అయ్యి భలే ఉంది. ఇంకోసారి చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఓహో! 20 మినిట్స్ కూడా
యాడ్ చేశారు కాబట్టి చూద్దామని ముందుకెళ్తారేమో తప్ప మరీ ఒక ఈ గేమ్ చేంజర్ సినిమాని కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా దాని మీద ప్రతికూల ప్రభావం చూపించే రేంజ్లో దాని ఇది ఉంటుందని ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్ ఫైనల్ గా సార్ గేమ్ చేంజర్ విషయంలో తమిళ మార్కెట్ ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు లేకుంటే తెలుగు మార్కెట్ ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు సార్? అంటే ఎప్పుడు ఒక డైరెక్టర్కి ఉండే క్రేజ్ హీరోకి ఉండే క్రేజ్తో పోటీ పడదు కదా. రాజమౌళి లాంటి ఒకరిద్దరు ఎక్సెప్షన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈవెన్ రాజమౌళి అయినా సరే అతను అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా మధ్యలో ఏగా మర్యాద రామన్న 2 సినిమాలు చిన్న హీరోలతో అప్పటికి కానీ అప్పటికి కొంచెం చిన్న హీరో సునీల్ అతను తీసిన మిగతా సినిమాలన్నీ పెద్ద హీరోలతోటే కదా చేశాడు. స్టార్ట్ చేయడం ఎన్టీఆర్తో స్టార్ట్ చేసిన తర్వాత అందరూ స్టార్స్ తోటి చేశాడు. అది నిజంగా తన రాజమౌళి పేరు చెప్తే జనాలందరూ థియేటర్లకు పరుగులు తీస్తారు, లైన్లు కడతారంటే వాళ్ళకి ఇన్ని 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చి పెద్ద హీరోని ఎందుకు పెట్టుకుంటాడు? చిన్న హీరోని పెట్టుకొని మేనేజ్ చేస్తారు కదా. కాబట్టి డైరెక్టర్కి ఉండే క్రేజ్ డైరెక్టర్కే ఉంటుంది, హీరోకి ఉండే క్రేజ్ హీరోకి ఉంటుంది. దాన్ని కంపేర్ చేయడం డెఫినెట్గా. ఇప్పుడు శంకర్ అంత క్రేజ్ ఉంది, లేదంటే రాజమౌళి విషయం తీసుకుంది, రాజమౌళికి అంత క్రేజ్ ఉంది. రాజమౌళి ఒక చోటుకి వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు. ఎవరి కోసం జనాలు ఎక్కువ పోటీ పడతారు? అది ఎప్పుడు ఉంటుంది. అది శంకర్ విషయంలోనే కావచ్చు, మణిరత్నం విషయంలో కావచ్చు, బాలీవుడ్లో రోహిత్ శెట్టి కావచ్చు, మణిరత్నం కావచ్చు, ఏదైనా సరే ఒక హీరో అంటే వీళ్ళే తయారు చేసిన హీరోలు అయినప్పటికీ కూడా దర్శకుల వల్లే కదా వీళ్ళ హీరోలకి స్టార్డమ్ వచ్చేది. అయినా కూడా హీరోలకు ఉండే క్రేజ్ డైరెక్టర్స్కి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మన తమిళనాడు కంటే కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. తమిళనాడులో కూడా ఇప్పుడు శంకర్ ప్లస్ శంకర్తో పాటు చెప్పాను కదా ఇందాక, సముద్రకళ ఉన్నాడు, ఎస్జే సూర్య ఉన్నాడు. ఎస్జే సూర్య సముద్రకళ ఇద్దరు బేసిక్గా డైరెక్టర్స్, అక్కడ వెరీ పాపులర్ డైరెక్టర్స్ కదా. వాళ్ళు డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. ఇందాక చెప్పినట్టు అంజలికి అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఈ అంశాలన్నిటి వల్ల